24 మెంబర్స్ని మహాతల్లి అంబాసిడర్గా చేర్పించారండి. ఏమో ఇన్స్పిరేషను, మనందరికీ ఇన్స్పిరేషన్ మహాతల్లి. అందుకని మీకు ఎప్పుడు చాలా చాలా రుణపడి ఉంటాం తల్లి. ఒక చిన్న విషయము, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరన్నా మీ పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్కి చెప్పండి అమ్మా, నేను ఉపయోగపడతాను. హెల్ప్ అనే మాట వాడను. ఏదైనా వాళ్ళ క్యారియరు పొట్లల్లి 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలి అని 10th క్లాస్ అయిపోయిన తీసుకొస్తే వాళ్ళని మనము వరల్డ్ మొత్తంలో ఏమేమి కోర్సులు ఉన్నాయి, వాళ్ళకి ఎలా చేయాలి, ఏ చేస్తే. చాలామందికి ఏంటంటే ఒక పక్క డాక్టర్, ఒక పక్క ఇంజనీరింగ్ తెలుసు, దానికంటే తలదన్ని కోర్సులు ఉన్నాయి. వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కానీ మన ధర్మము వాళ్ళకి చెప్పాలి ఏ ఏ కోర్సులు, ఏ లాభాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి. జీవితకాలం మొత్తం 90 ఏళ్ళు వచ్చినా కూడా సంపాదించే కోర్సులు కొన్ని ఉన్నాయి. ఆ చాలామంది తెలియదు అయ్యి. అందుకని మీ పిల్లలు ఎవరిని ఉంటే నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడతాను. అంటే కౌన్సిలింగ్ అంటున్నాను. మళ్ళీ అది సలహా కూడా అనదు. ఎందుకు తెలుసా? సలహాలు ఇందాక చెప్పా కదా మీకు, తెలిసిన వాడికి బుర్ర ఉన్నవాడికి సలహాలు అక్కర్లా, బుర్ర లేనివాడు సలహాలు తీసుకోడు. సో అందుకని మనకు వద్దయన్నీ. సో నేను ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి మనం ఉపయోగపడదాం. ఏమా, ఒకటి మీ అందరూ ఆనందంగా ఉండారు, చాలా చాలా హ్యాపీగా ఉండారు. కానీ రాఘవరావు గారు మరి ఎందుకో మరి చాలామంది అంటున్నారు సార్, పత్రికారు కూడా అనేవాడు, మరి నాకు అదృష్టంతో లేదు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆనందం పాదరసం లాంటిది. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మనం పిరమిడ్ మాస్టర్సు ఆ పాదరసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒక రాజుగారు ఉండేవారు, పక్కన వాడు సర్వెంట్ పనిచేసేవాడు, ఊడ్చేవాడు. వాడు ఎప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటా గది మొత్తం ఊడ్చేవాడు. రాజుగారికి చాలా ఆనందం వేసింది. అబ్బా వీడు ఎంత ఆనందంగా ఉన్నాడురా, మనం ఎంత అసలు ఆనందంగా లేవని చెప్పి మంత్రిని పిలిచాడు. వాడు చూడ ఎంత ఆనందంగా ఉన్నాడో, బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు. మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, సార్ మనం కూడా ఉంటాం, వాడు కూడా ఆనందంగా ఉన్నాడు. కానీ ఆనందం పాదరసం లాంటిది, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఏం మాట్లాడుతున్నావు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడని. మీకు రేపు చూపిస్తాను సార్ అని చెప్పి మరుసనాడు ఒక సంచిలో 99 బంగారు నాణ్యాలు వేసుకొని వాడి ఇంటి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచాడు, చూస్తే సంచి కనపడింది, లెక్కేసుకున్నాడు, 99 ఉంది. ఎవరన్నా ఇస్తే 100 ఇస్తారు, 99 ఇచ్చారంటే ఎక్కడో పడిపోయింది ఇక్కడని వాడు పొద్దున్నుంచి సాయం దాకా అది ఎత్తుకుంటూ కూర్చున్నాడు. ఈ 99 నాణ్యాలు మర్చిపోయాడు. అలానే కొంతమంది పిరమిడ్ మాస్టర్సు మనకుండ ప్లస్ పాయింట్ మర్చిపోయి ఏది లేదో దానికోసం వెతుకుతున్నాం. అవునా కదా? అందుకని సంతోషం, ఆనందం పాదరసం లాంటిది, దాన్ని గట్టిగా పట్టుకుందాం. మాస్టర్స్ పట్టుకుంటారు, డెఫినెట్గా పట్టుకుంటారు. మనం అందుకనే మన పిఎంసికి మనందరం ఒక ఫ్యామిలీ. అందుకని ఎవరన్నా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఏం చదవాలి, ఎలా చేస్తే ఏంటి అని చెప్పుకుంటే మనం చెప్పచ్చు. చాలామందికి ఏంటంటే సార్ రాఘవరావు గారు బాధ అనిపించి చెప్పమంటావా, మాట్లాడితే పోతాడు ఎంబీఏ అంటాడు. గుడ్, ఎంబీఏ ఏంటి? ఒక 10 కాలేజీలు ఉంటాయి, ఐఐఎంలు. టుడే ఎంబీఏ అని తెలుసు సార్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సార్ మామూలుగా అయితే. కానీ మారిపోయింది డెఫినేషను. మాల్ బేచ్కే ఆవు, ఎంబీఏ మాల్ బేచ్కే ఆవ్ అంటే వాడు ఎంత చదివినా కూడా వాడు మార్కెటింగ్ పెట్టేస్తున్నాడు. అందుకని దయచేసి ఎక్కువ డబ్బులు పెట్టి అనవసర కోర్సులు చేర్పించొద్దు. నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేసి ఆ కుర్రోడిని తీసుకొచ్చి, బాబు ఏం కావాలి, అతని పొటెన్షియల్ ఏంటి, అతని పొటెన్షియల్ ప్రకారం మనం అతనికి ప్రాపర్గా డైరెక్ట్ చేయొచ్చు. దీనికి మీ పిఎంసికి దానికి సంబంధం లేదు. మన పిఎంసిలో మీరందరూ భాగస్వాములు కాబట్టి, మీరందరూ మన పత్రికారి కుటుంబం కాబట్టి, నేను కూడా కుటుంబంలో ఒక సభ్యుడిని కాబట్టి, మన వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఎలా చేయాలి. ఎందుకంటే చూడండి, మీరు ఒక 10th క్లాస్ కుర్రోని తీసుకురండి, వాడిని సీఏ చేపిస్తా. ప్రౌడ్నెస్ కాదు సార్, కాన్ఫిడెన్స్.
7th క్లాస్ ఫెయిల్డ్ క్యాండిడేట్ని తీసుకురండి, వాడిని సీఏ చేపిస్తారు. ఏం సార్, ఐసీడబ్ల్యూఏ కానీ ఏదైనా చేయించవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనం చెప్పినట్టు చేయాలి. సార్ ఇప్పుడు మా ఆ స్టేజ్ దాటిపోయింది, మేము ధ్యానం చేస్తాం కానీ ఇప్పుడు ఏం చదువుకుంటాం సార్, మీకు కాదు మిగతా వాళ్ళకి. సో అందుకని ఇంకొకసారి మీ అందరికీ ఎన్ని అందుకని మనందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీ పిల్లలు ఏదైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇద్దాం. ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి మంచి ప్లేస్లో పెట్టి, ఇంకొకటి ఏదన్నా సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కంపెనీస్ ఎక్కడ కానీ ఫెయిల్ అవుతుంటే చెప్పండి, వాళ్ళకి తరీకా మార్చుదాం, పాస్ చేయించడానికి అవకాశం ఉంది. అంటే ఏం లేదు, జస్ట్ మెథడాలజీ మార్చడం, ఎంత సింపుల్. నువ్వు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం, హిందీ మీడియం, కొంకణి మీడియం, ఏ మీడియం పర్వాలేదు, వాళ్ళు పైకి రావాలనే తపన ఉంటే సరిపోతుంది. లాస్ట్లో మీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కుర్రోడిని చూడండి, ఎలాంటి ఫ్యామిలీ చూడండి. ఫ్యామిలీ ఆస్తి కంటే ఆ కుర్రోడు పైకి వస్తాడో అనే తపన ఉందో లేదు చూడండి. ఏ కుర్రోడైనా పైకి వస్తాడని తపన అర్జున్ అనుకోండి, వాడు పైకి వస్తాడు. వాడికి ఎంత ఆస్తి ఉండా కూడా చదువు లేకుండా లేకపోతే మొత్తం స్పెండ్ చేసిపోయాడు అనుకోండి, ఏం మిగలదు. అందుకని మీరు మిగతా ఫ్యామిలీతో పాటు క్వాలిఫికేషన్తో పాటు వాడికి పైకి రావాలనే తపన ఆర్జే అది ఉందా లేదు చూడండి. అది ఆ ఫైర్ ఉందో లేదు చూడండి. అది చూసి అలా సెలెక్ట్ చేసుకోండి. కేర్ఫుల్గా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చెప్పా కదా, ఇందాక డైలాగ్ చెప్పా కదా మీకు, రోజు ఇన్ని చూస్తున్నాను. మొన్న ఒకటి మా స్టూడెంట్ ఒకడు జడ్జి అయిపోయాడు, మ్యారేజ్కి వెళ్ళా, జడ్జి గారు వస్తాను నేను లేచి నుంచున్నా అని వచ్చాడు. ఫస్ట్ రోజు నన్ను చూసి, మాస్టర్ మీరు వచ్చారేంటి అన్నాడు. ఏంటి సార్, మా మాస్టర్ గారు అండి, మా గురుగారు మీరు లేచారండి సార్, కూర్చోండి సార్ మీరు అన్నాడు. పక్కన కూర్చున్నాడు. ఏంటి బాబు అంటే, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిలు అయ్యాను సార్ అన్నాడు. గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఏం కేసులు చేస్తున్నావు అన్నా. చచ్చిపోతున్నాను సార్, ఈ మధ్య విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి అన్న. ఎవరు కారణం మెయిన్గా అన్నా. ఇంకెవరు సార్, 50% కేసులు తల్లిదండ్రులే సార్ అన్న. అదేంటో తల్లిదండ్రులు ఏంటండి. ఏం లేదు, ఈ అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మా మా అత్తగారు వంకాయ కూర వండమన్నారే, నీకేం కర్మ పట్టింది, వచ్చేవే నువ్వు. అలా అయిపోయింది. అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనందరం మన మాస్టర్స్, మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ బాగుండాలి కదా. మనందరం బాగుంటే పిరమిడ్ బాగుంటుంది, మనందరం బాగుంటే పిఎంసీ బాగుంటుంది. మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈస్ట్ అండ్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఈజ్ ద బెస్ట్. లాస్ట్లీ ఒక డైలాగ్ చేద్దాం. పిరమిడ్ మాస్టర్ ఎంత క్లవర్ తెలుసా మీకు? ఎంత క్లవర్ అంటే, ఒక ఆయన కూర్చున్నాడు ఎయిర్పోర్ట్లో, పక్కన ఒక అతను చెప్తున్నాడు, ఏం చేస్తావంటే, ధ్యానం చేస్తానండి. ధ్యానం ఏముందా, ఎవడేం చేస్తాడు, గొప్పైంది అక్కడ అదంటే. ఈ లోపల ఫ్లైట్ 1 hour లేట్ అయింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, ఒక పని చేయి, నేను నీకు క్వశ్చన్ వేస్తా, నువ్వు ఆ క్వశ్చన్ చెప్పలేదనుకో, జస్ట్ 1000 రూపాయలు ఇచ్చాయి అంతే. నువ్వు నాకు క్వశ్చన్ అయ్యి, నేను చెప్పలేదనుకో 10,000 ఇస్తాను నీకు. నీకేం తెలుసు పిరమిడ్ మాస్టర్, ఏం తెలియదు కదా నీకు. ఓకే సార్. ఫస్ట్ నువ్వు అడుగు. ఏం లేదు సార్, ఒక జీవి కొండెక్కేటప్పుడు 4 కాళ్ళతో ఎక్కుతుంది, అదే దిగేటప్పుడు 3 కాళ్ళతో దిగుతుంది. అది ఏ జీవి? ఈ నెమ్మడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అది చేసి ఇది చేసి తెగ కొట్టి దొరకలా. సరే తీసుకో 10,000 ఇచ్చేసాడు. 10,000. ఇప్పుడు సార్ మీ క్వశ్చన్ కాదయ్యా, నా క్వశ్చన్ ముందు నీ క్వశ్చన్ చెప్పు సమాధానం. సార్ ఇదిగో 1000 రూపాయలు, నాకు కూడా తెలియదు. అది పిరమిడ్ మాస్టర్ అంటే. అందుకని ఈస్ట్ అండ్ బెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.